నడుమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిష్టి కళ్యాణ్ అని పేరు మార్చిండ్రు కదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. ఇగో ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఎమ్మెల్యే అనిరుద్ సారు. పవన్ కళ్యాణ్ కు ఓ కొత్త స్టార్ తలిగిచ్చిండు. అదేందో చూడండి. మంత్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. అబ్బా, ఎంత మాట అంటివి సారు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు కమ్యూనిజం, తర్వాత బహుజనవాదం, ఇప్పుడు సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకొని సాగిపోతుంటే అట్లెట్లా అంటారు సారు? నెల నెల ప్యాకేజీలు తెచ్చుకున్నాడు కాబట్టి తను ప్యాకేజ్ స్టార్గా ఎదిగిండని ఎట్లా అనబుద్ధి అయింది సారు? అసలు ఈ ప్యాకేజ్ స్టార్ కాన్సెప్ట్ ఏంటిదో ఒకసారి వివరంగా ఇప్పి చెప్పుండ్రి. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు, ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నాడు. హాగో అట్లా మంత్లీ ప్యాకేజ్ స్టార్ అయిందట. మరి ఎందుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి పవన్ కళ్యాణ్కు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గున మండుతున్నదంటే, తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గాజు గిలాస గుర్తు పోటీకి దిగింది. అగ్గో తెలంగాణలో దిష్టి దాకే కోనసీమ కొబ్బరి చెట్లు ఎన్ని మొండాలైనాయి అని అన్నాడు. అసొంటి పార్టీ తెలంగాణలో ఎట్లా పోటీకి దిగుతుందని కోపం వచ్చిందట. అందుకే గాజు గిలాస తరపున పోటీకి దిగిన తెలంగాణ పవన్ ఫ్యాన్స్ను కూడా అరుచుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నరదిష్టి తెలంగాణ వాళ్ళని అన్నాడు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. మరి అంతే కదా, తెలంగాణ వాళ్ళ కండ్లు మంచిగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన గాజు గిలాస గుర్తు మీద ఎట్లా నిలబడతారు? అభిమానం ఉంటే ఒక్క సినిమానే 4 సార్లు చూసి ఇట్లు చేయండ్రి, కానీ తెలంగాణని తక్కువ చేసినట్టు మాట్లాడిన వాళ్ళను నెత్తిన పెట్టుకోకుండా అన్నట్టు చెప్పిండు. మరి అంతగానం తిట్టి తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడంటే, తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోల కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూములు రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూములు రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకున్నాము. వాళ్ళు ఏమన్నా నరదిష్టాలు అన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని. కాబట్టి కర్రు కాల్చి వాతలు పెట్టాల్సింది ఓటర్లే, గాజు గ్లాసు చెక్కలు ముక్కలు అయ్యేటట్టు చేయాల్సింది తెలంగాణ ప్రజలే అన్నట్టు చెప్పిండు. సరే మంచిగానే ఉన్నది, కానీ ఈ తెలంగాణ సెంటిమెంట్తోని మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు వేయించుకునే ఉపాయాలు వేయకుండా కాంగ్రెస్ సర్కార్ పబ్లిక్ చేస్తానన్న 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు చూడుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఎప్పటికీ గుర్తు చేసి ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే పని చేయండి సార్లు అని అడుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఎదుటి వాడితోని మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో నేర్చుకో. సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికంటే సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా అని చెప్పే బాలకృష్ణ డైలాగు అందరికి ఎరుకున్నదే కదా. మరి బామ్మర్ది బాలకృష్ణ డైలాగు బావ చంద్రబాబు విన్నాడో ఇన్లేదో తెలియదు, కానీ గలీజ్ కూతలు కూర్చింది. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడి? ఇగో గిది విజనరీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు సంస్కారం, పద్ధతి, సాంప్రదాయం. సెంటర్ సర్కార్ దగ్గర నిధులు తీసుకొచ్చింది నేను అని చెప్పిన దానికి నీ అమ్మ మొగుడిచ్చిండా, నీ నాయనమ్మ మొగుడిచ్చిండా అనే దానికి చాలా తేడా ఉన్న సంగతి మర్చిపోయింది కావచ్చు మన విజనరీ చంద్రాల సారు. ఇన్ని రోజులు శుద్ధ పూస, ఎన్న పూస, మణిహారము పద్ధతి తప్పుడని ఫోజులు కొట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏమంటారు? ఎవరి గురించి మాట్లాడిండు, ఎక్కడ మాట్లాడిండు అనేది పక్కన పెడితే ఇట్లా మాట్లాడొచ్చా? ఇదేనా సీనియర్ పొలిటీషియన్ మాట్లాడే పద్ధతి? ఈ నడుమ రాజకీయ లీడర్లు మైకు దొరికితే చాలు మందిని తిట్టి జనాన్ని మచ్చిగా చేసుకుంటున్నారు. ఆ గొప్ప మాటలకు ముంగటున్న జనం ఈలలు సప్పట్లు కొడుతుంటే పరవశించిపోతున్నారు. దాంట్లో నేనెందుకు వెనకబడిపోవాలనుకున్నాడో ఏమో, అమ్మమ్మ మొగుడు అని బుద్ధి లేనట్టు మాట్లాడుతున్నాడు. ఏజ్ పెరుగుతుంటే ఓపిక పెరగాలి, మాట్లాడే పద్ధతి నెమ్మది కావాలి, కానీ చంద్రాల సారుకు నెత్తిలా షీరకిచ్చినట్టు ఇట్లా మాట్లాడుతున్నాడేందని మాట్లాడుతున్నారట బాబు సార్ మాటలు ఇన్నోళ్ళు.